నా పేరు బింగి నరేందర్ గౌడ్. నేను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ లండన్ బేస్ ఉన్న ఆర్గనైజేషన్కి భారతదేశ ప్రతినిధిగా ఉన్నాను. ఈరోజు మిత్రుడు బాలు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణలో ఆరుమూరు నిజామాబాద్లో దశావతారాలు ఇసుకతో చేయడం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. ఆ ప్రక్రియకు గాను ఈరోజు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్లో వారి పేరు నమోదు కావడం, ఇక్కడ అజయ్ అగ్రవాల్ మరియు విజయ్ అగ్రవాల్ మరియు లావణ్య రమేష్ గారు, వీరు ఇరువురు కలిసి హిందూ సనాతన ధర్మాన్ని కాపాడాలని ఉద్దేశంతో మన భారతదేశంలో మన తెలంగాణలో ఎలాంటి సముద్రం లేదు. సముద్రం ఉన్న కాడనే ఇలాంటి శిల్పాలు తయారు చేసేందుకు వీలు పడుతుంది. కానీ దాదాపు ఒక 200 టన్నులను ఇసుకని ఇక్కడ తీసుకొచ్చి 12 రోజుల పాటు బాలుగారి నేతృత్వంలో ఇంత మంచి కళాఖండాలను తయారు చేయడం అనేది మన తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కావడం. అది కూడా వైకుంఠ ఏకాదశి రోజు ఈరోజు ఆ వైకుంఠ స్వామిని ఇక్కడ పెట్టడం, అది మా అగ్రవాల్ గారు లావణ్య గారు చేస్తున్న ప్రయత్నంలో వీరు తెలంగాణ రాష్ట్రంలో ఇసుకతో ఎవరైనా చేశారంటే వీరు ఇరువురు పేర్లే వస్తాయని తెలియజేస్తూ, ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వీరికి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ లండన్లో ఉన్న సంవత్సరం 175 దేశాల్లో ప్రతి సంవత్సరం రికార్డ్ బుక్స్ వస్తున్న సంవత్సరం ఎంతో మహానుభావులు, ఎంతమంది పత్రిజీ మహారాజు, రామ్దేవ్ బాబా, చిన్నజీవర్ స్వామి, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, బాలసుబ్రహ్మణ్యం, దాసనారాయణ, ఇలా ఎంతోమంది నేను పోయి ఈ రికార్డ్ సర్టిఫికేట్ ఇచ్చాను. గత 2010 నుంచి నేను కోఆర్డినేటర్గా ఉన్నాను. అలాంటి సర్టిఫికేట్స్ ఇక్కడ అగ్రవాల్ గారికి, లావణ్య గారికి ఇస్తున్నందుకు చాలా ఆనందపడుతూ, థ్యాంక్ యూ బాలు. ఎందుకంటే తెలంగాణలో ఇంత బాగా ఒక కార్యక్రమం చేయొచ్చు అని మీ కళాఖండాలు ఇక్కడ చూపెట్టడం చాలా అద్భుతంగా ఉందని చాలా ఆనందపడుతూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా अग्रवाल आपको बहुत बहुत बधाई। क्या बोलते हो, अब ये इसका रिकॉर्ड तोड़ना बोले तो अब बालू अब सही होता है, दूसरों से नहीं होता है। इतना अच्छा कार्यक्रम करने के लिए और हिंदू सनातन धर्म ప్రతి ఒక్కరి దృష్టిలో మేము ఎక్కడైనా సరే చేయగలుగుతామనే ఉద్దేశంతో చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.